హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బో అప్డేట్స్. ఈరోజు స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి మరొక వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో కంటెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు చేసేటటువంటి కొన్ని పొరపాట్ల గురించి మీకు వివరించబోతున్నాం. ముందుగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి కొత్తలో దాదాపుగా చాలామంది ఇన్వెస్టర్లు ప్రవేశించిన వెంటనే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా పొరపాట్లు జరగడం అనేది కామన్. పొరపాట్లు చేయడం అనేది పెద్ద నేరమేమీ కాకపోయినప్పటికీ వాటి వల్ల కలిగేటటువంటి ఆర్థిక నష్టాలను కూడా గుర్తుంచుకోవాలి. అలాగే జరిగినటువంటి పొరపాట్ల నుండి పాఠాలు అనేవి నేర్చుకుంటూ ఉండాలి. లేకపోతే పొరపాట్లు మనం చేస్తూ ఉండిపోతూ ఉంటాం. ఆ పాఠాలు మనం నేర్చుకున్నంత వరకు మనకి స్టాక్ మార్కెట్ అనేది పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. సాధారణంగా జరిగేటటువంటి కొన్ని పొరపాట్లను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి సరైనటువంటి ప్లానింగ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం సిద్ధమైపోవటం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, కుటుంబంతో కలిసి ఒకరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం. వెళ్ళిన చోట ఫుడ్ అనేది సరిగ్గా ఉంటుందా లేదా, సేఫ్టీ ఉంటుందా లేదా, వెళ్ళడానికి వాహనం ఎలా వెళ్తుంది, ఎలా ట్రావెలింగ్ అనేది కంఫర్ట్గా ఉంటుందా లేదా, త్రాగడానికి సరైనటువంటి మంచినీళ్ళ సదుపాయం ఉంటుందా లేక తీసుకొని వెళ్ళాలా, ఇలా అనేక ప్రశ్నలు మనంతటా మనమే వేసుకుని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాం. మరి అలాంటిది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత ప్లానింగ్ ఉండాలి? 1999వ సంవత్సరంలో నిర్వహించినటువంటి ఒక సర్వేలో లిఖితపూర్వకమైనటువంటి ప్రణాళిక ఉన్నవారి కంటే అలాంటి ప్రణాళిక ఏదీ లేకుండా ఉన్నటువంటి వారు 5 రెట్లు ఎక్కువగా నష్టపోయారు. అంటే లిఖితపూర్వకమైనటువంటి ప్రణాళిక ఉన్నవారు అలాంటి ప్రణాళిక లేని వారి కంటే 5 రెట్లు ఎక్కువగా లాభాలను పొందారని తేలింది. ప్రణాళికను రూపొందించుకోగానే అది మీకు డబ్బులు కుప్పలు కుప్పలుగా సంపాదించి పెట్టేస్తుందని కాదు, కానీ దానివల్ల మీరు క్రమశిక్షణగా ఉన్నటువంటి వారు అవుతారు. భవిష్యత్తులో మీకు ఎదురయ్యేటటువంటి ఆటుపోట్లకు సిద్ధపడేవారుగా, చకచక నిర్ణయాలు మార్చుకునేవారిలా కాకుండా భావోద్వేగాలపైన నియంత్రణ కలిగినటువంటి వారిగా రూపొందుతారనమాట. ఒక్కసారి కనుక మనం ప్రణాళిక రాసుకొని కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఇన్వెస్ట్ చేసినటువంటి సమయంలో మన ఆలోచనలన్నీ మనకు కళ్ళకు కట్టినట్టుగా మన ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకి మార్గదర్శకంగా ఉండేందుకు ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రాటజీని కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అవసరం. ఒక సంపూర్ణమైనటువంటి స్ట్రాటజీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలుపుతున్నటువంటి కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటుందన్నమాట. పెట్టుబడి కాల వ్యవధి, రిస్క్ని భరించగలిగేటటువంటి సామర్థ్యం, మీ వద్ద ఉన్నటువంటి పెట్టుబడి. ఒక ట్రేడ్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుగానే భవిష్యత్తు పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది మనకి కలిగి ఉండటం చాలా అవసరం. ఒక స్టాక్ని కొనటం అమ్మటం చేసిన తరువాత దాని ధర పెరిగితే ఏం చేయాలి, ధర తగ్గితే ఏం చేయాలి, పెరుగుతూ వెళ్ళినట్లయితే ఎప్పుడు అమ్మాలి, తగ్గుతూ వెళ్తే ఎప్పుడు అమ్మాలి, అటు పెరగకుండా ఇటు తగ్గకుండా అలా స్టేబుల్గా ఉంటే, చలించకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకున్నటువంటి తరువాతే పెట్టుబడి అనేది మనం పెట్టాలి. ముందు కొనేస్తే పోలా, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటే కొన్ని వెంటనే మీ ఊహలకి భిన్నంగా ఆ స్టాక్ కదిలితే, ఆ స్టాక్ కనుక లాస్ పోవడం కానీ ఇలా మనం ఊహించినది కనుక జరిగితే మనలో టెన్షన్ అనేది పెరిగిపోతుంది, కంగారు పెరిగిపోతుంది. ఆ కంగారులో మరిన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మరింత లాస్ పోవడం అనేది మనకు జరుగుతుంది. అందువల్ల ఏదున్నా కానీ ముందుగా ఒక మంచి ప్రణాళిక, ఒక సరైనటువంటి రూట్ మ్యాప్ టైప్లో కనుక మనం ఒక ప్రణాళికని రచించుకొని ప్రణాళిక సృష్టించుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు సేఫ్గా మనం స్టాక్ మార్కెట్ని అనేది రన్ చేసుకోవచ్చు.